శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటే వారికి శనిగ్రహ దోషాలు ఉండవట అంటారు. అవునండి, ఉండవు. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల వేసేటప్పుడు స్వామివారు నిష్టగా చెప్పిన నియమాలు ఏంటంటే మండలం పాటు కాళ్ళకు చెప్పులు లేకుండా నల్ల వస్త్రాలు వేసుకొని అలంకారానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా చల్లనీళ్ళ స్నానం చేస్తూ ఒకటే పూట భోజనం చేస్తూ 2 పూటల భగవంతుడికి నివేదన చేసినటువంటి నైవేద్యం తింటూ ఉదయం పూట ఒక యోగిలా, మధ్యాహ్నం పూట భోగిలా, రాత్రి సమయంలో యోగిలా భోజనం చేస్తూ విశేషంగా శని గనక పడితే ఏ ఏ ఇబ్బందులు పెడతారో అవన్నిటినీ కూడా ముందుగానే మనం పాటించడం మేరకు ఏలినాడి శని ప్రభావాలు ఉండవు, అష్టమ శని ప్రభావాలు ఉండవు, అలాగే అర్ధాష్టమ శని ప్రభావాలు కూడా ఉండవు. కాబట్టి నిజంగా దీక్ష మీరకుండా పద్ధతిగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి శనిగ్రహ దోషాలు తొలగి మంచి ఆయురారోగ్యాలతోని ఎంతో ఉత్తమంగా ఈ యొక్క అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి నిష్ఠతో దీక్షను పాటించండి. స్వామియే శరణమయ్యప్ప.